ఈరోజు నేను మా పిల్లల కోసం ఒక మంచి స్నాక్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఒక మంచి స్వీట్ కార్న్తో వడలు చేస్తున్నాను. అవంటే చాలా ఇష్టంగా తింటారు, ఎప్పుడు చేస్తాను. అది ఆ రెసిపీ మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను, రండి చూద్దాం. స్వీట్ కార్న్ వడకి కావాల్సింది స్వీట్ కార్న్, ఆనియన్, అల్లము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అంతే. స్వీట్ కార్న్కి ఒక కప్పు స్వీట్ కార్న్ వచ్చేస్తే ఒక కప్పు పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ ముందు నానపెట్టుకోవాలి. నానపెట్టుకొని ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. రెండు చూద్దాం. మిక్సీ బరక్క పట్టాలి, మెత్తగా పట్టకూడదు. ఓన్లీ జస్ట్ కొంచెం అట్లా తిప్పాలి అంతే. ఓన్లీ పచ్చిశనగపప్పు, అల్లము, పచ్చిమిర్చి. కొంచెం స్పైసీగానే చేసుకుంటే బాగుంటుంది ఇది. పచ్చిశనగపప్పు వేసాను కదా, ఇది స్వీట్ కార్న్. అన్నీ కడిగి వడబొట్టులో వడేసాను అన్నమాట. ఏమాత్రం నీరు ఉండకూడదు. స్వీట్ కార్న్కి వాటర్ వస్తుంది కదా, అందుకని మనం ఇందులో వాటర్ ఎక్కువ ఉంటే పలసనైపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారు, ఇది మెత్తగా అవ్వకూడదు, బరగ్గా ఉండాలి. గిన్నెలోకి వేసుకొని ఇదిగో చూడండి, ఇట్లాగా అయిపోయింది కదా. మిక్సీ పెట్టాను, అల్లము, పచ్చిమిర్చి వేసాను, పచ్చిశనగపప్పు, స్వీట్ కార్న్. అంత మట్టికి కచ్చాబచ్చాగా చేసుకోవాలి. అందులో ఏమేమి వేయాలంటే కొంచెం పసుపు, జీలకర్ర, పచ్చి జీలకర్ర చాలా బాగుంటుంది పిల్లలకి. ఆయిల్ ఫుడ్ అని ఏముండదు, తొందరగా అరిగిపోద్ది అన్నమాట. సరిపడా ఉప్పు, కొంచెం బియ్యపిండి బైండింగ్ కోసం, ఇడిపోకుండా ఉండడం కోసం. కొంచెం శనగపప్పు, శనగపిండి, బియ్యపిండి కొంచెం కొంచెం వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్. ఒక మొక్కజొన్న పొత్తికి 2 స్పూన్లు బియ్యపిండి, 2 స్పూన్లు శనగపిండి. దీంట్లో ఇవి ఇప్పుడు ఆనియన్, కరివేపాకు, పుదీనా చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది వడలకి. కొత్తిమీర, మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అంటే చేతితో చేసేద్దాం, స్పూన్లు టవలు. కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే కొన్ని డీప్ ఫ్రై చేసుకొని కొన్ని ఏమో పెనం మీద కాలుస్తాను. కట్లెట్ అంటారు కదా, కట్లెట్ టైపు. డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం బటర్ వేసి పెనం మీద కూడా చేసుకోవచ్చు. టిక్కీలు, కట్లెట్ ఇట్లా అంటారు కదా, ఆ టైపు. చూసారు కదా, ఇట్లాగన్నీ మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సాల్ట్ చూసుకుంటాను. సరిపోయింది, అన్నీ సరిపోయాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. స్టవ్ వెలిగించుకుందాం. కట్లెట్కి ఇది పెనం పెట్టుకున్నాను.
బటర్ వేసుకొని కాల్చుకోవాలండి. పిల్లలకి ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ అయితే ఇంకా బాగుంటుంది కదా. కార్న్ పిల్లలకి బాగా పెట్టి తింటారు కదా, బాగా ఇష్టమైన ఫుడ్ ఇది. ఇట్లా డీప్ ఫ్రై కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేస్తాను మా ఇంట్లో ఇది. సరే, ఒకసారి మీకు అందరికీ కూడా చూపిద్దామని ట్రై చేశాను. నచ్చితే అందరూ ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది ఇది. అది ఒకటి తిరగేద్దామా, కాలిందేమో ఇది చూద్దాం. కట్టుపక్క కాలేదు. ఇంతే అండి, చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి. హెల్దీ, టేస్టీ, ఈజీ కూడా చేసుకోవడం. ఇదిగోండి స్వీట్ కార్న్ వడలు చూసారా. ఇవి కట్లెట్స్ పెనం మీద కాల్చాను. ఇవి వడలు డీప్ ఫ్రై చేశాను. కట్లెట్స్ కూడా ఇగో చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇవి మాత్రం తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఈ వడలు మాత్రం ట్రై చేయండి అందరూ. చూసారా, పెద్దవాళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. అంత బాగుంటాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే అండి, చూసారు కదా, అందరూ ట్రై చేయండి. బాగున్నాయో లేదో మళ్ళీ నాకు చెప్పండి. ఇంకా పిల్లలు కానీ చాలామంది అందరూ బాగా ఇష్టపడతారు. ట్రై చేయండి. స్వీట్ కార్న్ వడలు. ఓకే అండి, బాయ్.